ఒక ఆటో నడుపుకునే వ్యక్తి ఎయిర్లైన్ ఓనర్ అయ్యారంటే మీరు నమ్మగలరా? అసలు కలలో కూడా ఊహించడం కష్టం కదా. కానీ నిజంగానే ఒక ఆటో డ్రైవర్ ఇప్పుడు విమానయాన సంస్థని స్థాపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఆయన ఎవరో కాదు, శ్రవణ్ కుమార్. బహుశా ఈయన గురించి అందరికీ అంతగా తెలియకపోవచ్చు, కానీ ఈయన మాత్రం కనీసం తినడానికి తిండి లేని రోజులు కూడా గడిపాడు. ఎన్నో కష్టాలు చూశాడు. తన ఆటోలో ప్రయాణించిన వాళ్ళు 10 రూపాయలు తక్కువ వచ్చినా ఊరుకోకుండా గొడవ చేసుకునే అలాంటి ఇప్పుడు ఎయిర్లైన్ ఓనర్ అయ్యాడంటే నిజంగా ఇది గొప్ప విషయం అనే చెప్పాలి. మరి ఆటో నడుపుకుంటూ తిండిలేని స్థాయి గడిపిన శ్రవణ్ కుమార్ అసలు ఇంత పెద్ద విమాన సంస్థని ఎలా స్థాపించగలిగాడు? కేవలం 10 తరగతి వరకే చదువుకున్న ఈయనకి ఇంత తెలివి ఎలా వచ్చింది? ఇంతవరకు రావడానికి అతను పడిన కష్టం ఏంటనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది రియల్ స్టోరీ కాబట్టి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామూలుగా పేదవాళ్ళైనా దిగువ మధ్యతరగతి వాళ్ళైనా సరే తాము అందుకోలేని వాటి వైపు అస్సలు వెళ్ళరు. కనీసం వెళ్ళే సాహసం కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులేంటో అవి ఎంతవరకు ఉంటాయో అంతవరకు మాత్రమే ఆశిస్తారు. అంతకుమించి వెళ్ళే స్థాయి కూడా ఉండదు. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ గట్టిగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు శ్రవణ్ కుమార్. అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ అసలు పేరు శ్రవణ్ కుమార్ విశ్వకర్మ. ఈయన 1989లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నిజానికి మధ్యతరగతి కూడా కాదు, చాలా పేదరికంలో జన్మించాడు. ఇక తన ఊరిలోనే ఉండే ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అయితే శ్రవణ్ కుమార్కి పై చదువులు చదవాలని ఇంట్రెస్ట్ లేకపోవడం, దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఆ తర్వాత చదువుకోలేదు. ఊర్లోనే ఉంటూ సైకిల్ మీద వెళ్తూ చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత లారీల్లో లోడర్గా పనిచేశాడు. ఎండ వాన అని తేడా లేకుండా భుజాల మీద పెద్ద పెద్ద బరువులు మోసేవాడు. ఇక ఇవన్నీ కాదని కిరాయికి కాన్పూరు ట్రాఫిక్లో ఆటో టెంపో నడిపేవాడు. రోజంతా ఎండలో ఎండిపోయి దుమ్ము ధూళి మధ్య ప్రయాణికుల కోసం ఎదురుచూసి రోజుకి 200-300 రూపాయలు వస్తే చాలనుకునేవాడు. ఎవరైనా 10 రూపాయలు తక్కువ ఇస్తే గొడవ చేసి మరీ తీసుకునేవాడు. ఎందుకంటే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతలా ఉన్నాయి కాబట్టి. అయితే ఆటో నడుపుతున్నప్పుడు ఆకాశంలో విమానం వెళ్తుంటే శ్రవణ్ తలపైకెత్తి చూస్తూ ఎప్పటికైనా అందులో ప్రయాణించాలని కలలు కనేవాడు. కానీ ఆ రోజుకి మాత్రం ఆ రాత్రికి ఆకలి తీరడమే పెద్ద విజయం. అయినప్పటికీ ఆయన మనసు మాత్రం ఎప్పుడూ ఉన్నతమైన లక్ష్యాలపైనే ఉండేది. అలా కొంతకాలం తర్వాత రోజు కూలీలా బతికే జీవితం మారదని గ్రహించిన శ్రవణ్ రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్లో ఉత్తరప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. అది గమనించి ఆటో వదిలేసి ట్రెండింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. చిన్నగా సిమెంట్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఆపై ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఐరన్, స్టీల్ సరఫరా చేయడం ప్రారంభించాడు. కేవలం వస్తువులు అమ్మడమే కాదు, వాటిని ఒక చోటు నుంచి మరో చోటకి చేరవేసే లాజిస్టిక్స్ రంగంలో అసలైన లాభం ఉందని ఈయన తన తెలివితేటలతో గుర్తించాడు. తనకి తెలిసిన ట్రైనింగ్ అనుభవాన్ని రోడ్ల మీద ఉన్న పెట్టుబడిగా రాబెట్టి రవాణా వ్యాపారాన్ని విస్తరించాడు. కానీ కాలం ఆయనకు కలిసి రాలేదు. ఆ వ్యాపారాలన్నీ వరుసగా విఫలమయ్యాయి. దీంతో అప్పులు ఎక్కువ అవడంతో బాగా నష్టాలు ఎదుర్కొన్నాడు. అంతేకాదు చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు బాగా అవహేళన చేశారు. 10వ తరగతి చదువుకున్న ఒక వ్యక్తికి ఇవన్నీ అవసరమా అన్న మాటలు ఆయన్ను పదే పదే బాధ పెట్టేవి. కానీ ఆయన ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు. ఆ పరాజయాలే ఆయనకి రేపటి విజయం పట్ల ఒక క్లారిటీనిచ్చాయి. అలా వరుస ఫెయిల్యూర్స్ తర్వాత శ్రవణ్ కుమార్ తన దృష్టిని రవాణా రంగం వైపు మళ్లించాడు. ఆటో నడిపిన అనుభవంతో ఆ రంగంలో ఉన్న మెలకువల్ని అర్థం చేసుకున్నాడు. పట్టుదలతో శ్రమిస్తూ ఒక్కొక్క వాహనాన్ని పెంచుకుంటూ పోయాడు. ఒకనాడు ఒక్క వాహనం కోసం తప్పించిన ఆ చేతులే కాలక్రమంలో 400కి పైగా వాహనాలకి యజమానిగా ఆయన నిలబెట్టాయి. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎన్నో కష్టాల నుండి రవాణా రంగంలో విజయవంతంగా నిలదొక్కున్న తర్వాత 2020 సంవత్సరంలో తన జీవితాన్ని మలుపు తిప్పే ఆలోచన ఆయనకు ఒకటి వచ్చింది. అదే విమానయాన రంగం. దేశంలో విమానయాన రంగం చాలా స్పీడ్గా డెవలప్ అవుతుందని ఆయనకు అర్థమైంది. ఈ క్రమంలో దాని గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఆయనకి ఒక చేదు నిజం అర్థమైంది. అదేంటంటే విమాన ప్రయాణం అనేది ఇప్పటికీ సాధారణ మధ్యతరగతి మనిషికి ఒక భారంగానే మిగిలిపోయిందని. ముఖ్యంగా ప్రయాణ ధరల్లో ఉండే భారీ వ్యత్యాసాలు సామాన్యుడిని విమానాలకి దూరం చేస్తున్నాయని ఆయనకు అర్థమైంది. భవిష్యత్ అంటూ ఉంటే అది విమానయాన రంగంలోనే ఉంటుందని, తనలాంటి సామాన్య మనుషులని విమానాల్లో ఎక్కించాలనే ఒక బలమైన లక్ష్యాన్ని ఆయన అప్పుడే ఫిక్స్ అయ్యాడు. అయితే నిజానికి విమానయాన సంస్థని ప్రారంభించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. దానికి కోట్లాది రూపాయల పెట్టుబడితో పాటు అత్యంత కఠినమైన గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ శ్రవణ్ కుమార్ విశ్వకర్మకి అటు అంతగా వ్యాపార నేపథ్యం తెలీదు. ఇటు పెద్ద పెద్ద చదువులు లేవు.
కేవలం ఒక ఆటో డ్రైవర్ స్థాయి నుంచి వచ్చిన ఈయనని అంత పెద్ద రంగం అయినా విమానయాన రంగం ఎలా తీసుకుంటుందనేది ఒక పెద్ద సవాలుగా నిలిచింది. అయినప్పటికీ ఆయన తన లక్ష్యాన్ని ఆపలేదు. తన కళని నిజం చేసుకోవడం కోసం శంకు ట్రేడింగ్ అనే తన మాతృ సంస్థని స్థాపించి దాని ద్వారా ఫండ్స్ సేకరించడం ప్రారంభించాడు. దీంతో ఆయన సంకల్పం చూసి విదేశీ బ్యాంకులు సైతం ముందుకొచ్చి ఆయనకి సహకరించాయి. ఈ క్రమంలో లీజ్ మరియు ఫైనాన్స్ మోడల్ ద్వారా విమానాలని కొనుగోలు చేయడానికి ప్లాన్స్ సిద్ధం చేశారు. ఎంతోమంది స్నేహితులు కూడా ఆయనపై ఉన్న నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఎంచుకున్న బిజినెస్ మోడల్ సాధారణంగా ఎయిర్లైన్స్ అన్ని డైనమిక్ ప్రైజింగ్ అనే పద్ధతిని పాటిస్తాయి. అంటే డిమాండ్ పెరిగినప్పుడు టికెట్ ధరలు పెంచుతాయి. కానీ శ్రవణ్ కుమార్ తన షెంక్ ఎయిర్ సంస్థలో ఈ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాడు. పండుగల సమయంలో అయినా సాధారణ రోజుల్లో అయినా ఎప్పుడూ ఒకే రకమైన స్థిరమైన ధరలకి సేవలు అందిస్తామని ఆయన ప్రకటించడంతో విమానయాన రంగంలో ఒక పెద్ద సంచలనంగా మారింది. అలా ఇప్పుడు కాన్పూర్ వీధుల్లో ఆటో నడిపిన చేతులు ఆకాశంలో విమానయాన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి సిద్ధమయ్యాయి. ఇక ప్రారంభంలో 5 ఎయిర్ బస్ A320 విమానాలతో ఈ సేవలు మొదలుకున్నాయి. ఉత్తరప్రదేశ్ని ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలతో అనుసంధానిస్తూ అతి తక్కువ ధరకే విమాన సేవలను అందించడమే ఈ సంస్థ ప్రత్యేకత. నిజంగా ఈ విషయంలో శ్రవణ్ కుమార్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం DGCA నుండి అవసరమైన అనుమతుల్ని జారీ చేసే ప్రక్రియ చివరి దశలో ఉంది. దీంతో వచ్చే ఏప్రిల్ నెలలో శంక్ ఎయిర్ విమానాలు గాల్లోకి ఎగరడానికి రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా గమ్యస్థానానికి చేర్చేందుకు అయ్యే అసలు ఖర్చును మాత్రమే ప్రయాణికుల నుంచి వసూలు చేస్తామని, లాభాలు కంటే సేవకే ప్రాధాన్యత ఇస్తామని శ్రవణ్ కుమార్ చెప్తున్న మాటలు సామాన్య ప్రయాణికుల్లో కొత్త ఆశను చిగురింపు చేస్తున్నాయని చెప్పాలి. నిజంగా ఒక మధ్యతరగతి వ్యక్తి తన పట్టుదలతో కోట్లాది రూపాయలు విలువైన ఎయిర్లైన్స్ సామ్రాజ్యాన్ని నిర్మించి సాంప్రదాయ నియమాలన్నింటినీ ధిక్కరించిన విధానం ఈ కథలో ఒక అద్భుతమైన మలుపు ఉందని అర్థమవుతుంది. శ్రవణ్ కుమార్ విశ్వకర్మ జీవిత ప్రయాణం మనందరికీ ఒక నిశ్శబ్ద సందేశాన్ని ఇస్తుంది. మీ గతం మీ భవిష్యత్తును నిర్ణయించదు. మీరు ఎక్కడి నుండి మొదలయ్యారు అనేది ముఖ్యం కాదు, ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారనేది ముఖ్యం. 10వ తరగతి మాత్రమే చదివి ఆటో నడిపిన ఒక వ్యక్తి ఏకంగా విమానయాన సంస్థను నెలకొల్పగలిపితే ఈ ప్రపంచంలో అసాధ్యం అనే పదం ఎక్కడ ఉంటుంది? కేవలం 5 ఏళ్లలో దేశంలోని అన్ని ప్రదేశాలకి తన సేవల్ని విస్తరించాలన్నది ఆయన లక్ష్యం. కెప్టెన్ GR గోపీనాథ్ జీవితం ఆధారంగా వచ్చిన ఆకాశమే హద్దురా సినిమా కథ నిజ జీవితంలో శ్రవణ్ కుమార్ రూపంలో పునరావృతం అవుతోంది. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా హేళన చేసిన వారి ముందు తలెత్తుకొని నిలబడమే అసలైన గెలుపు. సంకల్పం బలంగా ఉంటే ఒక సామాన్య ఆటో డ్రైవర్ కూడా ఆకాశాన్ని తన గుప్పెట్లోకి తీసుకోగలడని ఆయన నిరూపించారు. మీ కలలు ఎప్పుడు ఎంత పెద్దవైనా సరే వాటిని అనుసరించడానికి భయపడకండి. ఎందుకంటే కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దు కాదు, అది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. అలా ఈ విధంగా శ్రవణ్ కుమార్ విశ్వకర్మ కథను మనకి ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. మన దగ్గర డబ్బు లేదని, పెద్ద డిగ్రీలు లేవని, ఇంగ్లీష్ రాదని భయపడే ప్రతి యువకుడికి ఆయన ఆశా కిరణం. జీవితంలో ఎప్పుడైనా మీకు కష్టాలు ఎదురైనప్పుడు, ఓడిపోయామని అనిపించినప్పుడు ఒక్కసారి శ్రవణ్ కుమార్ని గుర్తు తెచ్చుకోండి. శూన్యం నుంచి శిఖరాన్ని చేరుకోవడం అంటే ఇదే. మంచి కథలు మనకి ధైర్యాన్ని ఇస్తాయి, మనలో కసిని పెంచుతాయి. గుర్తుంచుకోండి, మీ కలలు ఎంత పెద్దవి అనేది ముఖ్యం కాదు, వాటి కోసం మీరు పడే శ్రమ ఎంత కఠోరమైనదనేది మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా. అలాగే శ్రవణ్ కుమార్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి నాకు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.